చాలామంది టీనేజ్ కుర్రాళ్ళు చూస్తుంటే టీ షర్ట్స్ వేసుకోరు, గేమ్స్ ఆడరు, లూజ్ షర్ట్స్ వేసుకుంటారు, ఎక్కువ మంది ఫ్రెండ్స్తో కలవకుండా ఉంటారు. వీళ్ళు చాలా మందిలో ఏముంటుందంటే స్త్రీలలో డెవలప్ అయినట్టు వక్షోజాలు వీళ్ళలో కూడా డెవలప్ అవుతాయి. అందువల్ల అది కవర్ చేసుకోవటానికి ఈ లూజ్ షర్ట్స్ వేసుకోవడం చేస్తుంటారు వచ్చింది. దీని మీద సరైన అవగాహన లేకుండా వీళ్ళందరూ సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియకుండా వీళ్ళు అలా గడుపుతుంటారు వచ్చింది. ఈ వీడియోలో నేను ఈ గైనకోమాస్టీ అన్నది అంటే మగవాళ్ళు వక్షోజాలు డెవలప్ కావటం ఎందుకు వస్తుంది, ఏ వయసులో వస్తుంది, దానికి ఏం చేయొచ్చు, ఏ డాక్టర్ని అప్రోచ్ కావాలి, దానికి ఏమేమి చేయొచ్చు అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో తయారు చేశాను. ఈ గైనకోమాస్టీ అన్నది పుట్టినప్పుడు రావచ్చు, టీనేజ్లో రావచ్చు, ఆ తర్వాత 50-60 సంవత్సరాల తర్వాత కూడా వస్తుంది. పుట్టినప్పుడు రావడానికి కారణం ఏంటంటే తల్లి నుంచి అంబ్లైకల్ కార్డ్ ద్వారా తల్లిలో ఉన్న ఫీమేల్ హార్మోన్స్ అనేవి రావటం వల్ల అబ్బాయిల్లో బ్రెస్ట్ కొద్దిగా డెవలప్ అవుతుంది. అదే ఆటోమేటిక్ చాలా వరకు అదే తగ్గిపోతుంది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్లో 50-60 సంవత్సరాల తర్వాత కూడా కొంత డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా వస్తుంది. కానీ కొంతమందిలో క్యాన్సర్ డెవలప్ అయినందువల్ల కూడా అక్కడ గడ్డలాగా వచ్చి వక్షోజలాగా డెవలప్ అవుతాయి. అది చాలా జాగ్రత్తగా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ అర్లీగా తీసుకుంటే మంచిది. చాలామంది మగవాళ్ళు టీనేజ్లో గైనకోమాస్టీ డెవలప్ అవుతుంది. 12-13 సంవత్సరాల వయసులో డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరికి అంతో ఎంతో కొద్దిగా బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ వస్తుంది. వచ్చిన 6 నెలల నుంచి సంవత్సరంలో దాని తర్వాత తగ్గిపోతుంది. దానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిలో అది తగ్గకుండా స్లోగా పెరుగుతుంది. అలా పెరగటం మొదలైతే 1 ఇయర్లో తగ్గకుండా ఉంటే ఇది మందులకు దేనికి తగ్గదు. దానికి డెఫినెట్గా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఎందుకు వస్తుంది అంటే మగవాళ్ళలో కూడా మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ రెండూ ఉంటాయి. ఎప్పుడైతే వీటి మధ్య ఉన్న బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది చాలామందిలో ఈ బ్యాలెన్స్ నార్మల్గా ఉన్నా కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఉన్న కొద్దీ ఫీమేల్ హార్మోన్కి వీళ్ళు బాగా సెన్సిటివ్గా ఉండి బ్రెస్ట్ టిష్యూ స్టిమ్యులేట్ అయ్యి బ్రెస్ట్ డెవలప్ అవుతుంది. ఇది కాకుండా కొంతమందిలో కొన్ని డిసీజ్ వల్ల కూడా రావచ్చు. కొంతమంది లివర్ డిసీజ్ ఎక్కువ కాలం ఉంటే ఈ హార్మోన్ల సమతుల్యం దెబ్బతిని వాళ్ళకి రావచ్చు. కొన్ని జబ్బులకు వాడే మందుల దుష్ప్రభావం వల్ల రావచ్చు. ఈ వృషణాలు సరిగ్గా డెవలప్ కాకపోయినా డెవలప్ అయిన తర్వాత ఒక్కోసారి అమ్మవారు వచ్చి అవి డ్యామేజ్ కావటం కానీ జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ హార్మోన్స్ తగ్గిపోయి ఆ సమతుల్యం దెబ్బతిని వీళ్ళు కూడా వక్షోజాలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే బయట అడ్వైజ్ ఇస్తున్నారంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి మీరు తగ్గిపోతుందని అడ్వైజ్ ఇస్తుంటారు. ఎక్సర్సైజ్ చేయటం అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిది. కానీ ఎక్సర్సైజ్ చేసినందువల్ల మీకు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఒకసారి మేల్లో డెవలప్ అయిన బ్రెస్ట్ తగ్గవు. మీ బాడీ వెయిట్లో 5% తగ్గితే ఈ డెవలప్ అయిన బ్రెస్ట్ కూడా 5% తగ్గుతుంది తప్పితే పూర్తిగా తగ్గిపోవు. ఈ ఎక్సర్సైజ్ చేయటం మంచిది ఆరోగ్యానికి. కానీ దానివల్ల ఈ బ్రెస్ట్ డెవలప్ అయింది తగ్గదు. రెండో చాలామంది జిమ్స్లో ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మీకు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళకి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. దానివల్ల దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. దానివల్ల అస్సలు తగ్గదు వీళ్ళకి వచ్చింది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళకు మెడిసిన్స్ లేవు. మెడిసిన్స్ వల్ల తగ్గదు. దీనికి సర్జరీ చేయటం ఒకటే మార్గము. సర్జరీ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీ చేయడానికి చాలా మార్గాలను చాలా విధాలుగా చేయొచ్చు. మామూలుగా జనరల్గా ఏం చేయాలి, పెద్ద ఘాటు పెట్టి దాని ద్వారా చర్మాన్ని పైకి లిఫ్ట్ చేసి దాని కింద ఉన్న ఈ బ్రెస్ట్ టిష్యూని మొత్తం రిమూవ్ చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా బాగా తగ్గిపోతుంది బాగుంటుంది. కానీ పెద్ద స్కార్ ఉంటుంది. ఎప్పుడైతే బనీని తీస్తాడో అప్పుడు ఎదురు వాళ్ళకి అందరికీ ఏదో పెద్ద ఆపరేషన్ జరిగిందనేసి తెలుస్తుంటుంది. మేము ప్లాస్టిక్ సర్జన్స్ ఏం చేస్తాం, మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎందుకు వచ్చిందో తెలుసుకున్న దానికి కొన్ని హార్మోనల్ టెస్ట్ చేస్తాము. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ బ్రెస్ట్ చేసుకుంటే దాంట్లో గ్లాండ్ ఎంత ఉంది, ఫ్యాట్ ఉంటుందని తెలుస్తుంది. కొంతమందిలో హార్మోన్స్ బాగా ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ గ్లాండ్ ఉన్నప్పుడు చేయటం కొద్దిగా కష్టం అవుతుంది. అది ముందుగానే కనుక్కోవటానికి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేస్తాము. మీద హార్మోనల్ టెస్టులు, ఆపరేషన్కు తట్టుకుంటాడా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ కావాల్సిన టెస్ట్ అన్ని చేయించేసి ఆపరేషన్ చేస్తాం. మేము ఈ పెద్ద ఘాటు పెట్టేది మేము చేయము, ప్లాస్టిక్ సర్జరీస్ మేము చేయము. దీనికి ఏం చేస్తామంటే చిన్న గ్లాండ్గా ఉన్నప్పుడు లోకల్ అనస్థీషియాలో కూడా చేయొచ్చు. ఇది చాలా తక్కువ మందికే ఉంటుంది. మెజారిటీలో పూర్తిగా మొత్తం అందించి చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిన తర్వాత
వీళ్ళు రక్తం కారకుండా కొన్ని మందులు లోపలికి ఇంజెక్ట్ చేస్తాము. దీనివల్ల రక్తం కారే చాలా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత బ్రెస్ట్ కింది భాగం 1 సెంటీమీటర్ ఘాటు పెట్టి దాంట్లోంచి లైపోసెక్షన్ క్యాన్యులాస్ ఇచ్చి లోపల ఉన్న ఫ్యాట్ మొత్తం రిమూవ్ చేస్తాం. ఆ తర్వాత ఏరియాలు అంటే బ్లాక్ స్కిన్ కింది భాగంలో చిన్న ఘాటు పెట్టి ఆ గ్లాండ్ మొత్తం రిమూవ్ చేస్తాం. తర్వాత రక్తం ఏమైనా కారుతుందో చూసుకొని రక్తం కారకుండా చేసి తర్వాత ఈ పెట్టిన ఘాట్లన్నీ చిన్న సూచెస్తో క్లోజ్ చేస్తాం. ఆ సూచెస్ ఎంత ఉంటాయంటే మన వెంట్రుకల కన్నా ఇంకా సన్నగా ఉంటాయి. అవి 5-6 రోజుల్లో రిమూవ్ చేస్తాం కాబట్టి మన కుట్లు వేసిన మచ్చలు కూడా పడవచ్చింది. ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఈ మచ్చలు ఎంత ఉంటే బాగా దగ్గరికి వచ్చి చూస్తే తప్ప ఇవి కనిపించు, చాలా వరకు ఫేడ్ అవుతాయి. నెక్స్ట్ ఆపరేషన్ తర్వాత కొన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. ఆపరేషన్ అయిన తర్వాత 2 వారాల వరకు వీళ్ళు ఎక్సర్సైజ్ చేయటం అవన్నీ అలాంటివి చేయకూడదు. చేస్తే లోపల రక్తం కారేదానికి అవకాశం ఉంటుంది. 2 వారాల తర్వాత మామూలుగా అన్ని ఎక్సర్సైజ్లన్నీ చేసుకోవచ్చు. వీళ్ళకు బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు స్కిన్ కూడా సాగుతుంది. ఆ స్కిన్ను యథాప్రకారం రావడానికి ప్రెషర్ గార్మెంట్స్ అని అంటే స్పెషల్ బనీన్ లాంటివి తయారు చేసి ఇస్తాము. అది వీళ్ళు 2 నెలల వరకు వాడుకోవాలి. అది గట్టిగా చర్మాన్ని లోపలికి అద్దం పెట్టి చర్మం అంతా షింక్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి. ఇది ఆపరేషన్ అయితే ప్రతి ఒక్కరు అడిగేది అంటే మళ్ళీ తిరిగి వస్తుందా రాదా అన్న సందేహం చాలామందికి ఉంటుంది. ఇది తిరిగి రావడానికి అవకాశం ఆల్మోస్ట్ లేనట్లే. వీళ్ళు తిరిగి రావాలంటే వీళ్ళు సుమో వీరుడిలాగా తయారైతే అంత వెయిట్ పుటానైతే అప్పుడు కొద్దిగా రావడానికి అవకాశం ఉంటుంది. అంత వెయిట్ పుటాన్ కాకుండా అంటే మామూలుగా ఉంటే వీళ్ళకి తిరిగి రావడానికి అవకాశం ఆల్మోస్ట్ లేదు. గైనకోమాస్టీ బాగా చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది లైపోసెక్షన్ చేయకుండా గ్లాండ్ మాత్రం ఎక్సర్సైజ్ చేస్తారు. ఇలాగ కూడా చేయొచ్చు. కానీ దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే జస్ట్ స్మూత్గా అపీరెన్స్ రాదు, అక్కడ గుంటలాగా ఉంటుంది చాలా కేసెస్లో. ఇలాంటి వాటికి మళ్ళీ తిరిగి సర్జరీ చేసి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసుకుంటే అప్పుడు అది స్మూత్గా వస్తుంది, లేకుంటే జీవితాంతం అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమందికి లైపోసెక్షన్ గ్లాండ్ ఎక్సిజేషన్ చేసిన వాళ్ళ ఫోటోలు చూద్దాము. ఇది ఆపరేషన్కి ముందు, ఇది ఆపరేషన్ తర్వాత. మనం కేర్ఫుల్గా చూస్తే తప్ప ఆపరేషన్ చేసిన ఇన్సిషన్ కూడా సరిగ్గా కనిపించదు. ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ తర్వాత. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి గైనకోమాస్టీ చాలా పెద్దదిగా ఉంది. ఇతన్ని కూడా లైపోసెక్షన్ గ్లాండ్ ఎక్సిజేషన్ చేసిన తర్వాత నియర్ నార్మల్గా అపీరెన్స్ వచ్చింది ఇతనికి.